రేపటి నుంచి మాకైతే సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే మొదలవుతున్నాయి. ఇప్పటికి వచ్చి నాకు సిలబస్ లో ఒక్క టాపిక్ కూడా రాదు. నేను ఓన్లీ వన్ డే నెట్ చదువుతా ఎగ్జామ్ కి ముందు రోజు అంతే. నిజం చెప్పాలంటే నాకు నా సెమిస్టర్ లో ఉన్న ఎగ్జామ్స్ పేర్లు కూడా నాకు సరిగా గుర్తులేవు. ప్రెసెంట్ అయితే మనం సెమిస్టర్ ఎగ్జామ్స్ లో అయితే ఉన్నాం. కాలేజ్ కి అయితే వెళ్తున్నా, ఎగ్జామ్స్ రాస్తున్నా, ఇంటికి వస్తున్నా, మళ్ళీ చదువుతున్నా. ఇదే డైలీ రిపీట్. నైట్ మొత్తం కూర్చున్నా సరే మన హోల్ సిలబస్ మనం ఖచ్చితంగా కంప్లీట్ చేయలేం. ఎర్లీ మార్నింగ్ చదువుతా, మళ్ళీ మధ్యాహ్నం అయితే చదువుతా, సాయంత్రం చదువుతా, కొంచెం రెస్ట్ తీసుకుని నైట్ అయితే పర్ఫెక్ట్ గా అయితే రివిజన్ చేసుకుంటా. ఏ టాపిక్స్ కవర్ చేశానని చెప్పి ఒక 2 hours స్లీప్ వేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి చదువుతా. ఇంకా ఎగ్జామ్ కి అయితే వెళ్ళి వచ్చేసాక కాసేపు మళ్ళీ పడుకొని మళ్ళీ రిపీట్ చేస్తా చదవడం. ఇదే డైలీ లైఫ్ సైకిల్ అయితే ఉంటుంది మన సెమిస్టర్ ఎగ్జామ్ లో. ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ అవుతున్న సమయంలో నా బాడీ అయితే చాలా నీరసం అయితే అయిపోయింది. కొళ్ళు అయితే లోపలికి వెళ్ళిపోయి ముఖం అయితే పీక్కున్నట్టు అయితే అయిపోయింది. దాని తప్పదు, ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా చదివి పాస్ అవ్వాలి. ఒకరోజు రాత్రిగా ఎంతన్నా సరే కొంచెం కష్టపడితే ఏం కాదులే. ఇలా ఎగ్జామ్స్ అన్ని అయిపోయే రాదు ఇవ్వడం అనుకునే లోపు ల్యాబ్ ఎక్స్టర్నల్స్ అయితే మొదలవుతాయి. నేనైతే రికార్డ్స్ అన్ని కూడా ఒక రోజు ముందే రాస్తా. నేను ఎవరికి రికార్డ్స్ ఏమి ఇవ్వను నాకు, ఎందుకంటే ఎవరు లేరు నాకు, అందుకని చెప్పి నేనే రాసుకుంటున్నా రికార్డ్స్ అన్ని కూడా. ఎలాగోలా కింద మీద గింజుకొని మొత్తానికి రికార్డ్స్ అన్ని కంప్లీట్ చేసేసాం ఒక రోజు రాత్రంతా కూర్చొని. ఇంకా ఇప్పటికి మనం అయితే ఫ్రీ అయిపోయాం. ఎగ్జామ్స్ అండ్ సెమిస్టర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మనకైతే. మీరు మీ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎలా చదువుతారో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియో కలుద్దాం.